నమస్తే అండి. మన ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో మే 13న నిన్న జరిగిన ఎలక్షన్ నా భవితో నా భవిష్యత్తు అన్న విధంగా చాలా అద్భుతంగా ఓటింగ్ అయ్యి జరిగింది. ప్రతి చోట దేశ విదేశాల నుంచి వచ్చి ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి శ్రమ కోర్చి ఈ సమ్మర్లో వచ్చి వారు ఓటును ఉపయోగించుకుని, అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్న అభ్యర్థి వారికన్నా వెయ్యాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన అభ్యర్థి గ్లాస్ కన్నా వెయ్యాలి, లేదా టీడీపీ కన్నా వెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకుని ఫిక్స్డ్ అయ్యి టిక్కెట్లు కొంతమంది బుక్ చేసుకున్నారు. కొంతమంది అప్పటికప్పుడు ఏదైనా మన ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఎప్పుడు లేని విధంగా గిరిజన ప్రాంతాల నుండి కూడా అడవుల్లో చాలా శ్రమకు ఓర్చి అక్కడి నుంచి కూడా వచ్చి ఓటు వినియోగించుకోవటం జరిగింది. ఆల్మోస్ట్ పోలింగు నిన్న మార్నింగ్ మే 13 మార్నింగ్ నుండి ఈవినింగ్ 5కి అలా క్లోజ్ అవుద్ది అన్నారు. కానీ వచ్చిన జనం 2-3 గంటలు వెయిటింగ్ చేసే పరిస్థితి వల్ల నైట్ 9, 10, 11 వరకు కూడా పోలీస్ బందోబస్తు మధ్యన చాలా బ్రహ్మాండంగా పోలింగ్ అయితే జరిగింది. కొన్ని చోట్ల కోట్లాట్ల అల్లర్లు వైసీపీ మోక సృష్టించినప్పటికి కూడా పోలింగ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. మా నరసాపురం నియోజకవర్గంలో జనసేన ఉమ్మడి కూటమి, టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బొమ్మడి నాయకర్ గారు మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా మాకు జూన్ 4న రాబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయ దుందవి మోగించబోతున్నారు. అసలు వైసీపీ వైఫల్యానికి కారణాలు ఏంటో చూద్దాం. జగన్ గారు గవర్నమెంట్లో పథకాలకి ఇచ్చిన ఆదరణ అభివృద్ధి పైన పెట్టలేదు. పూర్తిగా అభివృద్ధి అనేదే లేదు. పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు. వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. లక్షల కోట్ల అప్పులు తప్ప, ఖాళీ ఖజానా తప్ప ఏమీ లేదు. పైగా ఆయన చెప్పేది మన టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక జనాలు అలా బతుకుతారు, ఇలా బతుకుతారని వాళ్ళ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలినప్పుడు కూడా ఎవరు కూడా జనాలు వినే సిచ్యువేషన్లో లేరు. దానికి కారణాలు కన్న తల్లే జగన్ని సపోర్ట్ చేయలేకపోవటం, సొంత చెల్లె మా అన్నయ్యకి ఓటు వేయవద్దని చెప్పకపోవటం, పెదనాన్న కూతురు సునీత గారు నా తండ్రి హత్యకు కారకులు మీరే అవినాష్ అని చెప్పి నొక్కి వక్కానించినప్పుడు కూడా అవినాష్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసభ్య పదజాలంతో, సీతమ్మ తల్లి లాంటి భువనేశ్వరమ్మని అసభ్య పదజాలంతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎప్పుడూ కూడా 10 మందిలో కన్నీరు పెడతాం కానీ, బాధపడటం కానీ మనం చూడలేదు. ఈవెన్ ఆయన సెంట్రల్ జైలు ఉన్నప్పుడు కూడా ఆయన కంట్లోంచి నీరు రాలేదు. కానీ వారి భార్యని అనరాని మాటలు అంటుంటే ఆయన కంటి నీరు పెట్టడం జనాల గుండెలు కలిచివేసింది. అది ఒక వైసీపీ వైఫల్యానికి అదొక కారణం. అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వీళ్ళందరూ కూడా బాబు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని నోటికి ఇష్టానుసారంగా విమర్శిస్తూ దత్తపుత్రుడని, పావలా అని నోటికి ఇష్టానుసారంగా మన లోకేష్ బాబుని ఏ విధంగా ముద్దపప్పు అని ఇలాంటి ఇబ్బందికరమైన మాటలతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా లోకేష్ గారు ఒక టైగర్ లాగా, ఒక ఉక్కు మనిషిలాగా వాళ్ళ మాటలకి ఆయన ఇంకా షార్ప్ అయ్యారే తప్పించి ఒక డైమండ్ లాగా వారికి ఒక మంచి నాయకుడిలాగా విజృంభించారే కానీ వైసీపీకి ఆపోజిట్గా ఆయనలో ఉక్కు సంకల్పం ఎక్కడా తగ్గలేదు. ఆయన పాదయాత్రలు చేసుకుంటూ ఆయన కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లారు లోకేష్ బాబు. అలాగే మన పవన్ కళ్యాణ్ ఆయన కూడా సినిమాలు వదులుకొని
తన రాజకీయ భవిష్యత్తు డబ్బులు సంపాదించాలని నాయకులు కొంతమంది కొన్ని చోట్ల రావచ్చేమో కానీ డబ్బు వద్దనుకొని తన సినిమాలు హీరో ఇమేజ్ని పక్కన పెట్టి తన సుఖం కోసం తను ఏది ఆలోచించకుండా, అంటే లాస్ట్కి రోడ్డు పక్కన సిమెంట్ బల్లపైన అయినా పడుకుని కష్టపడి ముందుకెళ్ళి ఎంతో కష్టపడి, ఆయన కష్టం చెప్పాలంటే మన వల్ల అయితే కాదు, చాలా కష్టాలు పడి సంపాదించుకున్న డబ్బు హైదరాబాద్లో సైట్లు, ఫ్లాట్లు, కోట్ల విలువైన ప్రాపర్టీస్ అమ్ముకుని ఆయన నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజలు నమ్ముకునే వ్యక్తి కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఒక శ్రీరెడ్డి లాంటి ఒక ఒక డర్టీ ఫెలో అన్నమాట. అలాంటి స్త్రీ జాతికే అవమానకరం. అలాంటి స్త్రీతో బాబు గారిని తిట్టించటం, లేదా లోకేష్ బాబుని తిట్టించటం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని తిట్టించటం. ఇందులో ఇంకో స్త్రీ రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళు తిట్టే తిట్లు, వీళ్ళు మాట్లాడే మాటలు మనకే ఎంతో ఆవేశాన్ని తెప్పించి, అలాంటి మాటలన్నీ భరిస్తూ మౌనంగా లక్ష్మీ పార్వతి మాట్లాడే మాటలన్నీ భరిస్తూ మౌనంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా రియాక్ట్ కాకుండా వారి పందాన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అది విజయానికి అదో కారణమైంది. వాళ్ళ వైఫల్యాల్లో వాళ్ళు కంటితో వాళ్ళే పొడుచుకున్నారన్న సంధానంగా వాళ్ళు ఏ రకంగా అయితే విమర్శించారో, ఏ రకంగా అయితే తిట్టారో వాళ్ళకి రివర్స్లో కొట్టేనే తప్పించి కానీ అవి మన టీడీపీ జనసేనకి ఇంత కూడా ఎఫెక్ట్ కాలేకపోయినాయి. ఎంత మైనస్లు మాట్లాడి చూపించినప్పటికీ కూడా. అలాగే జగన్ వైఫల్యానికి ఇంకో కారణం ఏంటంటే టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు ఈయన. టైటిలింగ్ యాక్ట్ పెట్టి మన డాక్యుమెంట్స్, మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మన డాక్యుమెంట్స్ మనకు రాకపోగా మన చేతికి ఒక జిరాక్స్ అనేది ఇస్తారట. ఆ జిరాక్స్, ఆ డాక్యుమెంట్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటం అనేది అది జనాలకు, అది కూడా జనాలకు నచ్చలేదు. అది మనం ఒక డాక్యుమెంట్, ఒక ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ డాక్యుమెంట్ మన బీరువాలను ఎక్కడో పెట్టుకుంటాం మనం. అంతేగాని అది జగన్ బీరువాలో పెట్టుకుంటాడు, జగన్ దగ్గర పెట్టుకుంటాడంటే మనకి అది ఎవరికి కూడా అది యాక్సెప్ట్ చేయడానికి మనం ఎవరు కూడా రెడీగా లేము. అదొక వైఫల్యం అయ్యింది. అలాగే ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం. వీళ్ళకి దరిద్రం పట్టింది ఏంటని ఉంటే, వీళ్ళ భస్మాసు రాష్ట్రం వీళ్ళ నెత్తి మీద పెట్టుకుంటే ఏదన్నా పెద్ద కారణం ఉందంటే బాబు గారిని సెంట్రల్ జైల్లో పెట్టించడం. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేని బాబు గారు ఈ విషయంలో కూడా ఆయనకు జరుగుతున్న కష్టం, అంటే వారిని ఎంత కష్టపెట్టారంటే వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంత కష్టపెట్టినా సరే ఆయన ఎప్పుడూ కూడా ప్రజలు ఎలా ఉన్నారు ఇదే ఆలోచించే తప్పించి, కానీ ఆయన ఉక్కు సంకల్పం ఉన్న వ్యక్తి మన బాబు గారు. ఒక జాతీయ నాయకుడు ఆయన ఎప్పుడైతే జైల్లో పెట్టారో చాలామంది కూడా దాన్ని డైజెషన్ చేసుకోలేకపోయారు. ఇంత భారీ మెజార్టీ టీడీపీకి జనసేనకి రావటానికి కారణంలో అదొకటి. అది వైసీపీ వైఫల్యం అని చెప్పాలి. ఒక ఇష్టపడిన నాయకుడిని జైల్లో పెడితే దాని బాధను తీసుకోలేక చాలామంది చనిపోయారు. అప్పుడు మన భువనమ్మ ఇంట్లో ఉన్న భువనేశ్వరి గారు, ఎండకన్ను ఎరగని తల్లి, జనాల కోసం వచ్చి ఆ సిచ్యువేషన్లో జైల్లో ఉన్న తన భర్త బాధని కడుపులో పెట్టుకుని జనాల మధ్యలో ఓదార్పు యాత్ర చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ, ఎలక్షన్ ముందు వరకు కంటిన్యూ చేసుకుంటూ, అంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో బాధ జరిగినప్పుడు ఇంట్లో కూర్చుంటారు. అలా కాకుండా బాబు గారు జైల్లో ఉంటే జనాల్లోకి వచ్చారు ఆవిడ. ఇవన్నీ జనాల్లోని ఆలోచింపచేసినాయన్నమాట. ప్రతిదీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు, కానీ ముందుకొచ్చి మాట్లాడే సందర్భం కాదు. ఎలా మాట్లాడాలి? ఒకే ఒక్క ఓటుతో మాట్లాడాలి. ఆ ఓటే నిన్న జరిగింది, ఆ ఓటింగే జరిగింది నిన్న బెంపర్ మెజార్టీతో. మనం మే 13న జరిగిన ఎలక్షన్, నిన్న జరిగిన ఎలక్షన్ మన 20 రోజుల్లో జూన్ 4న మనకి ఆ రోజున కౌంటింగ్ చూస్తే మనకు అర్థమవుద్ది. నేను ఇంతగా కాన్ఫిడెన్స్తో నేను బెంపర్ మెజార్టీ ఎందుకు చెప్తున్నానంటే
పబ్లిక్ పల్స్ అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. మనకి మన నాయకులు కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిజంగానే ఆ జనాలు నిన్న ఫుల్ఫిల్ చేశారు. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎప్పుడూ కూడా ఈ మధ్య కాలంలో అంటే గత సంవత్సరం 2014లో వచ్చిన జనం మనకి చుట్టుపక్కల సంక్రాంతి పండగకి ఎలా అయితే వస్తారో అలాగా వచ్చారు. 2014 ఎలక్షన్స్కి జనాలు ఏ అవేర్నెస్తో వచ్చి ఓటింగ్ వేశారో ఇప్పుడు అదే అవేర్నెస్. వీళ్ళందరూ కూడా వైసీపీకి వచ్చి ఓటేస్తున్నారని అనుకుంటున్నారు కాబోలు. వైసీపీకి ఓటేయటానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఎందుకంటే విసిగి వేసారిపోయి ఉన్నారు. కాబట్టి ఈ వైసీపీ వైఫల్యాలు ఒకటా రెండో కాదు. నాకున్న పరిజ్ఞానంతో ఈ వీడియో చేయాలనుకున్నాను. దయచేసి పెద్దలు ఎవరైనా సీనియర్లు ఎవరైనా వీడియో చూస్తే నన్ను తప్పుగా అనుకోవద్దండి. నేను నాకు తెలిసిన మాటలే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.